మైనర్ డిసీజెస్ మైండ్ల వల్ల వచ్చే గనుల వల్ల వచ్చే రోగాలని మైండ్ డిసీజ్ అంటారు. అయితే వీటి గురించి మనం ముందుగా వీటీసీలో వొకేషనల్ ట్రైనింగ్లో దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ముందుగా చూసుకుంటే లీస్ట్ వేరియస్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆఫ్ మైండ్ల కాలుష్యం ఎక్కడెక్కడ ఏర్పడుతుంది చూద్దాం. విజువల్ ఇంపైర్మెంట్స్ వచ్చేసి సర్ఫేస్ ఎస్కవేషన్, అంటే సర్ఫేస్ని తవ్వినప్పుడు వేస్ట్ డిపోజల్, వ్యర్థాన్ని డంపింగ్ని డిపోజల్ అంటే డిపోజ్ చేయడం, అది చేసినప్పుడు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ని అంటే ప్లాంట్ని డిస్ట్రాయ్ చేయడం. కానీ అక్కడ ఎఫారెస్టేషన్ అంటే ఎఫారెస్టేషన్ మనకు అవేర్నెస్ ఉంటుంది. ఎఫారెస్టేషన్ అంటే మనం చెట్లు పెంచాలి, డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టాలి. అలా కొట్టేయడం వల్ల అక్కడ కాలుష్యం జరుగుతుంది. డస్ట్ ఎమిషన్, డ్రిల్లింగ్ అంటే మనం దుమ్ము అనేది డ్రిల్ చేసిన కొద్దీ వెళ్తుంది. బ్లాస్టింగ్ అంటే దాని సౌండ్ నుంచి దుమ్ము అనేది బ్లాస్ట్ అయినప్పుడు వస్తుంది. డస్ట్ ఫ్రమ్ అంటే క్రషింగ్ చేయడం కానీ జల్లెడ పట్టినప్పుడు ఒక డస్ట్ అనేది ఏర్పడుతుంది. ఇన్ని విధాలుగా డస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు, హ్యాండ్లింగ్ చేసినప్పుడు మెటీరియల్ని ఈ విధంగా జరుగుతుంది. నాయిస్, స్టాటిక్ ప్లాంట్ అంటే మొబైల్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. స్టాటిక్ అంటే సౌండ్ పొల్యూషన్ అంటారు. ఇది స్టాటిక్ ప్లాంట్ కానీ మొబైల్ ప్లాంట్ అండ్ వెహికల్స్. ఇంకా బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఎయిర్ బ్లాస్ట్, ఓవర్ ప్రెషర్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సైడ్ వెహికల్ మూమెంట్స్. ఇంకా శబ్దం వల్ల పొల్యూషన్, వాటర్ రిసోర్సెస్ వల్ల మనం చూసుకుంటే వేస్ట్ అనేది ఫామ్ అవ్వడం, డ్రైనేజ్ లీకేజ్ అన్నీ వాటర్ రిసోర్స్లో వెళ్ళిపోవడం, సాయిల్ ఎరోషన్, ఇంకా మట్టి అనేది దాని యొక్క క్వాంటిటీ పోగొట్టుకోవడం, క్వాలిటీ అనేది ఉండదు. వేస్ట్ డిపోజల్, వ్యర్థాలని నిల్వ చేయడం, ఎకాలజికల్ డ్యామేజ్, ఎకోసిస్టానికి వ్యతిరేకంగా చేయడం, ల్యాండ్ కన్జంప్షన్, డీరిలిక్షన్ అంటే ల్యాండ్ అనేది బీడు భూమి లాంటివి కానీ ఖరాబ్ అయిన ల్యాండ్ అనేది ఉండడం. ఈ విధంగా చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ మనకు ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సర్ఫేస్ ఎక్స్కవేషన్, వేస్ట్ డిపోజల్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. సర్ఫేస్ ఎక్స్కవేషన్లో చూసుకుంటే మిటిగేషన్ మెజర్మెంట్స్ చూసుకుంటే ఓరియంటెడ్ నేషనల్ స్క్రీనింగ్ ఆపరేషన్ జల్లెడ పట్టడం, తవ్వినప్పుడు ఇవన్నీ ఏర్పడతాయి. ఈ వేస్ట్ డిపోజల్ ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీనింగ్ చేసినప్పుడు, ఓర్ని సపరేట్ చేసినప్పుడు, ఈ మినరల్ని క్వాలిటీని మనం తెలుసుకున్నప్పుడు జల్లెడ పట్టాల్సి ఉంటుంది. మొత్తం ఇదంతా జరుగుతుంది. ప్లాంట్ని చెట్లను కొట్టేయడం వల్ల అక్కడ ఉన్నటి మొత్తం ల్యాండ్స్కేప్ అనేది మొత్తం ఏమవుతుంది, డిఫారెస్టేషన్ జరిగిపోయి అక్కడ మొత్తం ఏమైతే పొల్యూషన్ ఏర్పడుతుంది. డస్ట్ ఎమిషన్, డ్రిల్లింగ్ వల్ల మనకు డ్రిల్ చేసిన కొద్దీ హోల్స్ అనేది లోపలికి పోయినప్పుడు డస్ట్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ టేబుల్లో ఉన్నట్టు మనం చూసుకున్నట్టు ఈ ట్రాన్స్పోర్టేషన్, బ్లాస్టింగ్, మొబైల్ ప్లాంట్, స్టాటిక్ ప్లాంట్, నాయిస్ ఇవన్నీ జరుగుతాయి బై. అయితే మరి ఈ మైండ్లల్లో పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. టు ప్రివెంట్ ద లిబర్టీ అండ్ అక్యుములేషన్ డస్ట్, దుమ్ముని తగ్గించాలంటే, ఎయిర్ బోర్న్ డస్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గించాలంటే డస్ట్ షల్ బి సప్రెస్డ్ క్లోజ్డ్ యాజ్ పాసిబుల్ టు ఇట్ సోర్స్ ఆఫ్ ఫార్మేషన్. అంటే డస్ట్ ఫామ్ అయ్యేదాన్ని మొత్తం దాన్ని అక్కడికక్కడికి తగ్గించేందుకు ఏదైనా మెథడ్ ఎత్తుకోవాలి. అది ఏం మెథడ్ చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ డస్ట్ షల్ రెడ్యూస్డ్ బై యూజింగ్ బిట్స్ విచ్ ఆర్ షార్ప్ ప్రాపర్ షేప్. అంటే బిట్స్ అనేది కరెక్ట్ స్మూత్గా డీల్ చేసుకుంటా డ్రిల్ చేసేదాన్ని, ఆ విధంగా డస్ట్ బయటికి రాదు. ప్రెషర్ తోటి ఆ బిట్ అనేది పనిచేయాలి. అప్పుడు డస్ట్ రిలీజ్ కాకుండా మొత్తం స్పీడ్తో లోపలికి పోతుంది. హోల్స్ క్లియర్గా ఉండాలి, కటింగ్ అవన్నీ దాని డిజైన్ కరెక్ట్ ఉండాలి. ఈ విధంగా డస్ట్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మొత్తం చూసుకుంటే అదంతా దానికి అనుకూలంగా, ఆ బిట్కి అనుకూలంగా పనిచేసేటట్టు డ్రిల్ చేయాలి. ప్రతి రోడ్ అనేది మైన్లలో సర్ఫేస్ ఏరియాలో గ్రౌండ్లో మనం చూసుకుంటే మిషనరీస్ తీసుకెళ్ళినప్పుడు కానీ, తవ్వినప్పుడు కానీ అక్కడ ఎఫిషియన్సీ అనేది డస్ట్ ఫామ్ అవుతుంది. అక్కడ నీళ్ళు పోయడం కానీ, కొంచెం వెట్టి వేయడం కానీ చేయాల్సి ఉంటుంది. నో ప్లాంట్ ఫర్ స్క్రీనింగ్ ఆర్ సార్టింగ్ ఆఫ్ కోల్. అంటే బొగ్గు కోసం చెట్లను కొట్టకూడదు. చెట్లను కొట్టడం వల్ల పొల్యూషన్ ఇంకెక్కువ అవుతుంది. ఇవన్నిటిని ఏమైతే చేయాలి, ఇలా చేసిన దానిని నో హీప్ ఆఫ్ సిండర్, సిమెంట్, శాండ్, మోర్టార్ ఇవన్నిటిని వాడితే డస్ట్ అనేది బయటికి రాకుండా మొరం పోపిచ్చుడు లాంటివి అంటారు.
వాటిని ఇక్కడ యూజ్ చేసి డస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ప్రతి మైన్లో బిలో గ్రౌండ్లో చూసుకుంటే ఎక్విప్మెంట్ అనేది తవ్వినప్పుడు డస్ట్ రిలీజ్ అనేది జరుగుతుంది. దాని యొక్క ఆపరేషన్ ఎఫిషియెంట్లో సమర్థత వల్ల మనం మెకానికల్గా వర్క్ కట్ చేసినప్పుడు దాని నుంచి డస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధానాన్ని కట్టింగ్లలో ఎడ్జెస్లలో మనం చూసుకుంటే అది కట్ చేసిన కొద్దీ ఎక్స్కవేషన్ చేసిన కొద్దీ ఒక స్ప్రే లాగా వాటర్ పడితే డస్ట్ అనేది అక్కడక్కడనే ఆగిపోతుంది. దీనివల్ల చాలా వరకు సేఫ్ అవుతాం. ఇంకోటి వచ్చేసి ఫ్లోరు ఇవన్నీ ఉంటాయిగా, వాటిని చాలా కన్వీనియంట్గా ప్రాపర్గా రోడ్వేకి గాలిని 60 మీటర్లకు తగ్గట్టు చూసుకునేలాగా ఉండాలి. ప్రతి ఒక్క రూఫ్ సైడ్స్ అన్నీ 60 మీటర్లకు చాలా అనుకూల డిస్టెన్స్లో ఉంటే గాలి చాలా ఉండడం వల్ల అక్కడక్కడ డస్ట్ ఎక్కడికి వెళ్ళకుండా నీట్ సపరేషన్ జరిగి మంచిగా వర్కింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. బ్లాస్టింగ్ వల్ల చాలా వరకు వర్కింగ్ ప్లేస్లో ఏర్పడుతుంది. ఇదంతా స్మోక్, ఫ్యూమ్ ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ చేయాలంటే చాలా వరకు చూసుకుంటే మనం వెట్టెడ్ విత్ వాటర్ నీళ్ళతో తడపడం, వెహికల్ కానీ టబ్స్ కానీ కన్వీనర్ కానీ ఇలాంటి మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. చూసుకుంటే మైన్లో వచ్చే రోగాలు ఎక్కువగా జాండీస్, దీనినే పస్కల్ అవ్వడం, యాంక్లోసాస్టోమియాసిస్, నైటగమాస్, పెనిమోకోనియోసిస్, అబెస్టోసిస్, సిలికోసిస్, సిండ్రోసిస్, మ్యాంగనీస్ పాయిజన్, లీడ్ పాయిజన్, క్రోమియం పాయిజన్. వీటి మైండ్లో ఉన్నటి గ్యాసెస్ పాయిజనస్ ప్రమాదకరమైన వాటి వల్ల ఈ రోగాలు వస్తాయి. పస్కల్ అవ్వడం, ఏదైనా పాయిజనేటెడ్ కావడం, బాడీ ఇంజురీ, ఏదైనా డ్యామేజ్ అవ్వడం, క్రోమియం పాయిజన్ ఎక్కడం, ఇవన్నీ మైనర్ డిసీజెస్. జాండీస్ మనం పస్కల్ని ఇంకో విధంగా ఇక్ట్రస్ అంటారు. ఇక్ట్రస్ ఈస్ a terms used to describe a yellow shifting to the skin and sclera, the white part of the eye. మొత్తం పస్కల ఎల్లో కలర్గా కళ్ళు అనేవి ఎల్లో కలర్గా మారిపోతాయి. మొత్తం చాలా వరకు మన బాడీ కండిషన్ చూసుకుంటే అంత మొత్తం లేజినెస్గా మారిపోతుంది, మొద్దుబారిపోతుంది. లివర్ యూరిన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మొత్తం ఎల్లో కలర్లో రావడం జరుగుతుంది. ఇంకా బిల్డప్ బిలిరూబిన్ అనేది ఏర్పడుతుంది. లివర్ కార్యం అనేది ఖరాబ్ అవ్వడం వల్ల జాండీస్ ఏర్పడవచ్చు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బైల్ డక్ట్ అంటే వేస్టేజెస్ రిమూవల్ కాకుండా ఫామ్ అవుతే జాండీస్ వస్తుంది. హెమోలైటిక్ అనీమియా, ప్రొడక్షన్ ఆఫ్ బిలిరూబిన్ ఇంక్రీజ్ అయ్యే స్టేజ్లో ఇది ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం డ్యామేజ్ ఏర్పడుతుంది బాడీలో. గిల్బర్ట్ సిండ్రోమ్, ఇది వంశపారంపర్యంగా వచ్చే ఓ ఎంజైమ్లో ఉన్న బయోమాలిక్యూల్స్ వల్ల ఏర్పడే కెమికల్ రియాక్షన్ సబ్స్టెన్స్ వల్ల ఫామ్ అవుతుంది. జాండీస్ వచ్చిందని తెలుసుకోవాలంటే మొత్తం ఇవే ఆధారాలు. దురద వేయడం కానీ, ఫంగస్ లాంటివి కానీ, వామిటింగ్ కానీ, జ్వరం కానీ, వెయిట్ లాస్ అవ్వడం కానీ, యూరిన్ అనేది చాలా వేరే డార్క్ యూరిన్గా రావడం, అబ్డామినల్ పెయిన్స్ రావడం, వెయిట్ లాస్, వామిటింగ్స్, ఇంకా ప్యూరిటిసిస్, ఇచెస్, ఇంకా స్కిన్గా ఎల్లోగా అవ్వడం, ఐస్ ఎల్లోగా వైట్గా, ఇవన్నీ జాండీస్కి సిమ్టమ్స్. దీనికి ట్రీట్మెంట్ టైపికల్ రిక్వైర్డ్ డయాగ్నోసిస్, స్పెసిఫిక్ కాసెస్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ suitable treatment option. Treatment would target the specific causes rather than jaundice itself. Anemia induced jaundice may be treated by increasing the amount of iron in the blood. ఐరన్ పెరగాలంటే బెల్లం తినాలి. బెల్లం తింటే మనకు ఈ చాలా వరకు జాండీస్ నుంచి మనం బయటపడవచ్చు. హెపటైటిస్ ఇండ్యూస్డ్ జాండీస్ మే బీ ట్రీటెడ్ విత్ ద యాంటీవైరల్ ఆర్ స్టెరాయిడ్ మెడిసిన్. ఇది ఒక స్టెరాయిడ్లా పనిచేస్తుంది. అబ్స్ట్రక్షన్, ఇది ఇండ్యూస్డ్ జాండీస్ మే ట్రీటెడ్ బై సర్జరీ టు రిమూవ్ ద అబ్స్ట్రక్షన్. ఇంకా యాంకలోస్టోమియాసిస్, దీని యొక్క కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. ఇది ఎక్కువగా పర్సన్లో ఇన్ఫెక్షన్ని వాక్బేర్ అంటే నడిచే దారిలో ఫుట్లలో ఇది ఎక్కువగా సాయిల్స్ వల్ల వచ్చే రోగం. ఇది చూసుకుంటే మనం కొన్ని మైన్ ఏరియాలలో కోల్ బ్లాక్ ఉండి కొంత ఉంటుంది. అది మట్టి కాలు పాదానికి అందుకుపోయి ఆ క్రిమి అనేది ఇంటికి తీసుకెళ్తాం.
అది వెళ్ళిపోయి బాడీలో ఉన్న స్కిన్ని కొరుక్కొని తింటుంది. దీని వల్ల ఎలర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎలర్జీ వల్ల వచ్చే రోగం వల్ల అది ఇంకా ఇంకా పెరిగి స్కిన్ డిసీజెస్ రోగాలు పెంచుతుంది. దానివల్ల బాడీ అంతా చాలా వరకు బ్యాక్ డౌన్ అనేది ఇంటెన్సిటీగా అయిపోతుంది. దానిలో బాడీలో ఏమవుతుందంటే ఇక ట్రీట్మెంట్ విషయానికొస్తే చాలా వరకు స్టెరాయిడ్స్, డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో చూసుకుంటే వేరే వరకు నీ స్పైసెస్ కొన్ని జంతు మాంసాలు తినాల్సిందే. ఈ విధంగా క్యూర్ అయ్యే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని ఆస్బెస్టోసిస్ అంటారు. దీని సిమ్టమ్స్ చూసుకుంటే 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 10 నుంచి 40 సంవత్సరాల వరకు దీని యొక్క సిమ్టమ్స్ కనబడతాయి. ఏదో చూసుకుంటే చూడండి పిల్లలు. ఇది ఎక్కువగా షార్ట్నెస్ బ్రీతింగ్ ఇస్తుంది, చెస్ట్ నొప్పి కలిగిస్తుంది, మొత్తం డ్రై కఫ్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, అపెటైట్ లాస్ వస్తుంది, ఫింగర్ క్లబ్బింగ్ వస్తుంది, నెయిల్స్ అనేది మొత్తం ఖరాబ్ అవుతాయి. ఇది మైండ్లో ఏర్పడే ఎక్కువగా తీవ్రత. మెయిన్గా ఇవన్నీ ఫామ్ అవడం కారణం రేడియోలాజికల్ ఎక్స్పోజర్స్ లిమిట్. మీదంతా సబ్స్టెన్స్ పదార్థం వల్ల యురేనియం ప్రొడక్ట్స్లలో చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా ర్యాండమ్ డాట్లలో బీటా ప్రొడక్ట్స్లలో ఇవన్నీ చూడవచ్చు. మైండ్ ఆల్ట్రే బీక్యూ డాక్ బీక్యూ బై మీటర్ క్యూబ్ సర్ఫేస్ క్యూబ్ బీక్యూ బై మీటర్ స్క్వేర్. ఇదంతా వివరణ క్యాల్కులేషన్ తోటి రేడియల్ ఎంత ఉన్నది మైండ్లో అనేది కొంతమంది నిపుణులు ఆధ్వర్యంలో డాక్టర్ కన్జర్వేషన్, కొంతమంది ఎన్విరాన్మెంటల్ చెకర్స్ మైండ్ యొక్క మొత్తం వాతావరణాన్ని గ్రహించే ఒక వివరణ సేకరించే క్యాల్కులేషన్ని ఈ వివరణలో సేకరిస్తారు. ఈ విధంగా మనకు క్యాల్కులేషన్ ఎక్స్పోజర్ ఇన్ ద WLM వర్కింగ్ లెవెల్ మంత్స్. నెలకు దీనిలో వర్క్ చేస్తున్న లెవెల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎలా ఉంది, ఎగ్జలేషన్ ఎలా ఉంది, ఇక్కడ గంటకి ఎలా మార్పులు చెందుతున్నాయి, వాతావరణం ఎలా ఉంది, సంవత్సరాల కొద్ది ఎలా ఉంది అనేది చెప్పేదే ఈ మొత్తం ఫార్ములా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. క్రోమోనియం సిమ్టమ్స్. ఇది వృత్తిపరమైన ఆస్తమా, ఇదంటే సొమ్మ రోగం, మూర్ఛ రోగం, ఇవి క్రోమోనియం పాయిజన్ కిందకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మైండ్ వల్ల వచ్చే రోగాలను ఎలా మనం ఎదుర్కోవాలంటే జస్ట్ బీ అవేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.